ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఎంతో మందిని రాజాలు చూసాం కానీ రన్నింగ్ రాజా నేను ఎప్పుడు చూడలేదు. పరిగెత్తడం ఇష్టమా? అంటే జీవితంలో పరిగెత్తాలనా లేకపోతే నిజంగా పరిగెత్తాలనా? జీవితంలో పరిగెత్తాలని, సో జీవితం కూడా పరిగెత్తుతూ ఉండాలని రన్నింగ్ రాజా. పీటీ ఉషాకి ఏమైనా కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారా? సో రన్నింగ్ రాజా నెక్స్ట్ ఏమైనా కూర్చునే రాజా, లెగిసే రాజా, పడుకునే రాజా ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు, రన్నింగ్ రాజా. ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? అట్లేం ఉండదు. సో ఇది సేఫ్ గేమ్, బిగ్ బాస్ సేఫ్ గేమ్ లా కాదు, అదే నీ సేఫ్ గేమ్. ఎవరి టాలెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. ఏడ్చిన సంఘటనలు ఏంటి? మీరు బాగా బాధపడి ఏడ్చిన? చాలా ఏడ్చిన, మా జయమ్మని పట్టుకొని ఎంతలా ఏడ్చినానంటే ఇండస్ట్రీకి రాకూడదు అనిపించేంత ఏడ్చిన. మా నాయనమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం. సో నాయన ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి, నువ్వు కొని తెచ్చుకునేది కాదు, నువ్వు వెళ్ళి ప్రయత్నించుకోనని చెప్పి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రన్నింగ్ రాజా. సో ఎంతో మందిని రాజాలు చూసాం కానీ రన్నింగ్ రాజా నేను ఎప్పుడు చూడలేదు. సో ఆయనతో మాట్లాడదాము. హాయ్ సార్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. అంటే మీకు పరిగెత్తడం ఇష్టమా? అంటే జీవితంలో పరిగెత్తాలనా లేకపోతే నిజంగా పరిగెత్తాలనా? జీవితంలో పరిగెత్తాలని, సో జీవితం కూడా పరిగెత్తుతూ ఉండాలని రన్నింగ్ రాజా. రన్నింగ్ ఏమైనా పీటీ ఉషాకి ఏమైనా కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారా? నిజంగా పీటీ ఉషా వాళ్ళ తమ్ముళ్ళలాగో అన్నయ్యలాగో ఉన్నారు. ఆవిడకి మీకు ఏమైనా చుట్టరికాలు ఏమైనా ఉన్నాయా? చుట్టరికాలు లేదు కానీ బంధురికం. బంధరికం అంటే అంటే అభిమానిగా. అభిమాని. సో ఆవిడ ఇన్స్పిరేషన్ గా రన్నింగ్ రాజా అని పెట్టుకున్నారా? లేదు, జనాల ఇన్స్పిరేషన్ గా రన్నింగ్ రాజా అని పెట్టుకున్నా. అంటే చాలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ లో, రకరకాలు ఉన్నాయి. కొత్త రకం ఏంటి పరిగెత్తుకుంటూ వీడియో చేయడం ఏంది? అది అనుకోకుండా జరిగింది. ఏదో అంటారు కదా, మనము ఒకటి అనుకొని చేసింది కాదు, ఏదన్నా అనుకోకుండా జరిగితే అది సక్సెస్ వస్తుంది కదా. సో అలా సక్సెస్ వచ్చింది. సో అందరికన్నా వెరైటీగా చేయడం వల్లే మీకు ఈరోజు ఒక గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు వచ్చింది మీకంటూ. సో మళ్ళీ బయట ఏమంటారు, గిడ్డే గారు అంటారా, రన్నింగ్ రాజా అంటారా? రన్నింగ్ రాజానే ఎక్కువ గుర్తుపడతారు. రన్నింగ్ రాజా. నాకు డౌట్, ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కుతారు, ఒక రీల్ చేయాలి, ఈ ట్రైన్ లో కూడా పరిగెత్తుకుంటూ చేస్తారా రీల్? తప్పదు, ట్రైన్లో రీల్ చేయాలా అని నాకు అనిపిస్తే పరిగెట్టుకుంటూ. ఎన్ని బోగీలు వెళ్ళిపోతారు అట్లా? ఉన్న బోగీలు దాటిగానే వెళ్ళిపోతా. డ్రైవర్ దగ్గర వెళ్ళిపోతారా? డ్రైవర్ని దాటి వెళ్ళిపోతా. ఇప్పుడు విమానమే ఎక్కారు, అప్పుడేం చేస్తారు? గాల్లో పరిగెట్టేది, ఇంకా పరిగెట్టేశారు అంతే. ఎక్కడైనా పరిగెత్తడం మీ ఇంపార్టెంట్. పరిగెత్తితేనే నాకు జీవితంలో పరిగెత్తినంత ఉంది కాబట్టి, సో పరిగెత్తడం నా ఇంపార్టెంట్. సో రన్నింగ్ రాజా నెక్స్ట్ ఏమైనా కూర్చునే రాజా, లెగిసే రాజా, పడుకునే రాజా ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు, రన్నింగ్ రాజా. ఓన్లీ రన్నింగే. సో మీరు ఎన్ని ఇయర్స్ అయింది యూట్యూబ్ సోషల్ మీడియా ఇండస్ట్రీలోకి వచ్చి? 2020. 2020. ఇదివరకు అసలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యవసాయం ఇదివరకు. ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ, సో నా యూట్యూబ్ ఛానల్, సో దేవుడి దయ వల్ల చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి, సద్వినియోగం చేసుకుంటూ, సో జబర్దస్త్ మూవీస్, వెబ్ సిరీస్ చేస్తాను. సో మీరు కూడా మరో రైతు బిడ్డ? రైతు బిడ్డనే కాబట్టి, రైతు బిడ్డనే, సో రైతుని కూడా. సో మీలాగే పల్లవి ప్రశాంత్ గారు కూడా రైతు బిడ్డ నుంచి బిగ్ బాస్ దాకా వెళ్ళారు. సో మీరు కూడా అట్లా ఏమైనా? మన చేతుల్లో ఏమి లేదండి, మన తలరాత. సో మన తలరాతలో ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. సో మీకు ఎక్స్పెక్టేషన్స్ లేవంటారు, కోరికలు ఏం లేవంటారు? ఎందుకుండదు, ప్రతి ఒక్కరికి ఒక మెట్టి ఎదగాలనే ఉంటది. ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. సో మీకు లేదా ఎక్స్పెక్టేషన్స్? ఎందుకంటే నాకు తెలుసు, నన్ను పిలవరండి, నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. సపోజ్ ఎగ్జాంపుల్, మీకు హీరోయిన్ ఆపర్చునిటీ వచ్చింది అనుకో, మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా. ఎందుకంటే నాకు ఏం తక్కువ అండి, సో హీరోయిన్ కంటే అందంగా ఉన్నారు. సో మీకోసం ఒక ఫ్యాన్ పేజే ఉంది. సో పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోదు, నిజంగా ఆయన నేను ఫ్రెండ్స్, ఆయన మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు కావాలని చెప్పించుకుంటున్నా అంటారు. చూసారు కదా లైవ్ లో, ఆయనే పొగుడుతున్నారు, నేను కావాలని పొగిడించుకోవట్లేదు. జనాలకు అట్లా అనిపిస్తుంది, మనం ఏం చేయలేము. సో రన్నింగ్ రాజా గారు, సో జబర్దస్త్కి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? జబర్దస్త్కి అనుకోని పరిణామం వల్ల ఎంట్రీ ఇవ్వాల్సి
వచ్చింది. సో నేను జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది మటుకు కరోనా కంటే ముందు వచ్చిన. సో అనుకోకుండా ఒక ఆడిషన్స్ ద్వారా వచ్చి సో జబర్దస్త్ అక్కడ జరుగుతుందని తెలిసి సో ఒక ఆయన తరపున అక్కడికి వచ్చారు. సో చాలా మంది జబర్దస్త్ గేట్ దాకా వెయిట్ చేస్తారు, ఒకసారైనా లోపలికి వెళ్ళాలి చూడాలి. సో ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఒక స్కిట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? సో నాకు ఫస్ట్ నేను జబర్దస్త్ స్టేజ్ ఎక్కింది సో అదిరే అభి అన్న ఆయన స్కిట్లో చేసా ఫస్ట్. అప్పుడు ఎలక్షన్స్ టైం అనుకుంటా. సో ఒకటి జిందాబాద్ అని కొట్టడం ఇంకా 5 years బ్యాక్ 5 years అవుతుంది. అప్పుడే ఇంకా జస్ట్ నేను వచ్చిన ఫస్ట్ షెడ్యూలే సో చేశారు. సో ఒక్కసారిగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరు చుట్టూ చూసి జబర్దస్త్లో టీమ్ లీడర్స్ని వాళ్ళని చూడగానే మీకు ఏమనిపించింది? రోజు టీవీలో చూస్తాలని లైవ్లో చూస్తే మనకి ఎందుకు ఆనందం ఉండదండి? ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. ఒక ఆనందం అయితే వచ్చింది. సో మీకు మ్యారేజ్ అయిందా? ఆంటీ ఉంది కదండి. ఆంటీయా? ఆంటీ అంటే అమ్మాయిని చూడడానికి ఆంటీ ఉంది కదా. సో మంచి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. నేనా? మిమ్మల్ని ఆంటీ అంటలేను, మీ అమ్మగారు ఆంటీ. ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తూ ఆంటీ అనుకుంటూ పరిగెత్తుతానా? సో ఆంటీ నాకు మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. సో లవ్ మ్యారేజ్ అరేంజ్? అరేంజ్. సో మీ దృష్టి ప్రకారం అరేంజ్ బెస్టా లవ్ మ్యారేజ్ బెస్టా? సో లవ్ అనేది కాదు కానీ అరేంజ్డ్ అనేది కానీ ఒకరు అర్థం చేసుకునేదే ప్యూర్ ఆర్గానిక్ ప్రేమ అంటారు. మీరు ఒక రైతు కాబట్టి అందులో కూడా మీరు ఆర్గానిక్ ఎత్తుక్కుంటున్నారా? తప్పదు. ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమలు ఎక్కడున్నాయండి? స్వచ్ఛమైన ప్రేమలు లేవు. అందుకే సో ఒకరినొకరు అర్థం చేసుకునే భార్య రావటం, సో భార్యకు భర్త రావటం చాలా అదృష్టం. సో అది చాలా రేర్. ఇప్పుడు నాకు ఆ అదృష్టం దక్కింది. సో మా వైఫ్ అయితే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. షూటింగ్స్ ఆమె ఎంకరేజ్మెంట్ లేకుంటే నేను ఇంత దూరం వచ్చేటోనే కాదు. సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు? మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్లో భయపడ్డారు. ఇండస్ట్రీ అంటే ఊరికే పోతున్నాడు, గాలి తిరుగుతాడు, ఏమైపోతాడో ఏమో అని కొంచెం బాధపడ్డారు. సో నేను చెప్పా ఒక 2-3 years నాకు అవకాశం ఇవ్వండి. సో నేను సక్సెస్ అవ్వకపోతే వెనక్కి వచ్చి మళ్ళీ పొలం పని చేసుకుంటా అని పొలం పని చేసుకుంటూ నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా సో మీరు ఇండస్ట్రీకి వచ్చాక పడిన ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు అంటే నేను జబర్దస్త్కి రాకముందు ఒక సినిమా షూటింగ్ కోసము కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, అప్పుడు మనకి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు కదా. సో ఒకరి కంపెనీ తరపున వెళ్తే ఒక బస్సులో ఎక్కించారు కుర్రోళ్ళనల్లా. నేను బస్సులో కూర్చున్న తర్వాత మరి అతను ఎవరో తెలీదు వచ్చి అందరినీ చూసిండు, నన్ను చూసిండు. వచ్చి అన్నా మీరు దిగిపోండి అన్నాడు. అంటే ఎందుకన్నా అంటే సో మీలాంటి వాళ్ళకి క్యారెక్టర్ లేదన్నా అని చెప్పిండు. ఆ రోజు నేను చాలా ఏడ్చిన. అంటే నేను బ్లాక్గా పుట్టడం నా తప్ప, అది దేవుడు చేసిందే కదా. సో క్యారెక్టర్కి సెట్ అవ్వను అని అంటే మరి అది డైలాగ్ ఉన్న క్యారెక్టర్ కూడా కాదు, వెనక నించొని కనిపిస్తామో కనిపించామో క్యారెక్టర్. ఆ సినిమా పేరు కూడా తెలుసు. సో ఆ రోజు చాలా బాధపడ్డా. ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా నేను లోకల్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి ఏదో నేను సినిమా అయితే చూడలే కానీ అందులో గణేశుడి పాట ఏదో ఉందంట, ఆ సాంగ్లో అన్నారు. నేను లోకల్ మూవీ అప్పుడు ఇట్లా జరిగింది. ఫస్ట్ నేను హైదరాబాద్ కొత్తలో. అంటే జూనియర్ ఆర్టిస్ట్ అంటే అందరూ ఎక్కుతారు కదా. సో మిమ్మల్ని అట్లా ఆపడం, నెక్స్ట్ ఆగిపోదాం ఇక్కడతో అనుకున్నారా అయితే కంటిన్యూ చేయాలనుకున్నారా? ఆగిపోవడం అంటూ ఉండదు నా లైఫ్లో. నేను ఒకటి అనుకున్నానా దాన్ని ఖచ్చితంగా నా మనసు పెట్టి చేస్తా. నేను ఇప్పటి వరకు నేను మనసు పెట్టి చేసింది ఏది ఫ్లాప్ అవ్వలే. సో నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేసుకుంటూ పోదాం, దేవుడికి వదిలేద్దాం నా ప్రయత్నం అని నేను అట్లే ప్రయత్నిస్తూనే ఉన్నా. ఏదో దేవుడు దయ వల్ల కొంచెం ఇప్పుడిప్పుడే. మీరు కవర్ సాంగ్స్ కూడా చేశారు చాలా మటుకి, రీక్రియేషన్స్ అవన్నీ. సో జబర్దస్త్ వాళ్ళు కూడా అవి చూసి మెచ్చుకోవడం, బాగున్నాయి అనడం. ఎట్లా తీసారు కవర్ సాంగ్స్? మీరే డైరెక్షన్ మొత్తం? నేను నా యూట్యూబ్లో చేసే ప్రతి వీడియో నేనే డైరెక్ట్ చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా. సో మొత్తం నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చి చెప్పరు, చూపియరు, ఏం లేదు. సొంతం నేను ఒక కొరియోగ్రాఫర్గా కూడా ఈ స్టెప్ వేయాలా అనేది కూడా నేనే చేసుకుంటా. సో జబర్దస్త్లో ఎప్పుడైనా అవమానం ఎట్లా అనిపించింది? ఏమైనా జరిగినాయా? జబర్దస్త్లో అవమానం ఎప్పుడు ఏం జరగలేదండి.
జబర్దస్త్లో ఒక్కసారి కూడా అవమానం ఏం జరగలేదు. అంటే తెలియక ముందు చిన్న చిన్నవి ఉంటాయి, అవి తెలియని వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ మనం కూడా తెలియని వాళ్ళు వస్తే అట్లనే అనుకుంటాం, తప్పైతే లేదు. కానీ నాకు జబర్దస్త్లో అవమానించింది ఏ సన్నివేశం లేదు. సో జబర్దస్త్లో మీ ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? అందరూ నా ఫేవరెట్. ఒకళ్ళు చెప్పాలి మీ ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? అట్లా ఏముండదు. సో సేఫ్ గేమ్, బిగ్ బాస్ కాదు. అందరూ ఎవరి టాలెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. ఆది అన్నకు పంచులేసే స్టైలు, సుధీర్ అన్నకు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే స్టైలు, రాఘవ్ సార్కి ఇన్నోసెంట్ స్టైలు, సో వెంకీ అన్నకు కన్ఫ్యూజన్ స్టైలు, మా కార్తీక్ అన్నకి డ్రామా బేస్డ్ స్టైలు. అంటే ఒక్కొక్కరి స్టైలు ఒకరిది. అందరూ అంటే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎర్రగా తీస్తారు. అంటే మరి మా బుల్లెట్ భాస్కర్ అన్న ఎవరీ గ్రీన్, అస్సలు అన్నని చెప్పాల్సిందే లేదు. ఆయన అందరూ పర్ఫార్మెన్స్ చేసి అందరికీ ఛాయిస్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేస్తాడు ఆయన. సో భాస్కర్ గారు అందరికి ఛాన్స్ ఇస్తారంటారు. సో సరే, అందరి గురించి మీకు ఇష్టమైన టీమ్ లీడర్ అందరూ అంటున్నా కదా, ఒక్కళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకైతే భాస్కర్ గారే నాకు ఫేవరెట్ టీమ్ లీడర్. మీకు? నాకు అందరూ ఇష్టం. అందరు కదా, ఒక్కళ్ళే చెప్పాలి. గంట తర్వాత నాది అడుగుతా, చెప్ప ఒక్క టీమ్ లీడర్ పేరు. మీకు ఇష్టమైన టీమ్ లీడర్? నాకు ఇష్టమైన టీమ్ లీడరా? సో నాకు ఇష్టమైన టీమ్ లీడర్ అంటే ఇమాన్యుయల్ అన్న టీమ్ లీడర్. సో ఎందుకు ఇష్టం అంటున్నానా, సో ఆయన ఎంత కష్టపడతాడంటే, అంటే వేరే వాళ్ళు కష్టపడరని కాదు కానీ ఆయనని ఏదన్నా ఇట్లా కళ్ళు మూసుకొని కానీ డైలాగులు ప్రాక్టీస్ చేస్తాడు. స్కిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో రైటింగ్ కానీ ఏదన్నా ఎవరికన్నా డైలాగ్ ఇవ్వాలన్నా ఇమాన్యుయలే చూసుకుంటాడు. ఆయనే ఇట్లా కళ్ళు మూసుకొని ఏదన్నా ఆలోచించుకుంటూ కూడా స్కిట్ ప్రాక్టీస్లోనే ఉంటాడు ఆ 2 రోజులు. అది బాగా నచ్చిందంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత స్థాయికి ఎదగడం అంటే, ఒక టీమ్ లీడర్ స్థాయికి రావడం అంటే నాట్ ఈజీ. సో ఆయన యాక్టింగ్లో కూడా చాలా బాగా చేస్తాడు, సూపర్. సో ఇమాన్యుయల్ గారు మీ ఫేవరెట్ టీమ్ లీడర్. సో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు ఫీమేల్స్లో? రోజా గారా, ఖుష్బూ గారా, ఎవరు? ఇంద్రజా గారా? జబర్దస్త్ నిలిచింది రోజా గారు కాబట్టి సో రోజా గారే. మరి ఇంద్రజ గారు కాదని చెప్పను, సో ఖుష్బు గారు కాదని చెప్పను. నాకు ఇంద్రజ గారి జడ్జిమెంట్, రోజా గారి జడ్జిమెంట్ అంటే చాలా ఇష్టం. అంటే ఆవిడ ఎవ్రీ గ్రీన్ నవ్వితే చాలు. ఆమె నవ్వితే ఇంకా స్కిట్ చేయాలనిపిస్తుంది అంటారు. అంటే ఏమో ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా. సో నాకు రోజా గారు జడ్జిమెంట్ బాగా నచ్చింది. సో కృష్ణ భగవాన్ గారి జడ్జిమెంట్ బాగుంటుందా? శివాజీ గారు, బిగ్ బాస్ శివాజీ గారిది బాగుంటుందా, లేదా నాగబాబు గారిది బాగుంటుందా? ఈ ఫిట్టింగ్ కూడా వద్దా? సో అందరిది బాగుంటుంది. ఒక్కళ్ళు నాగబాబు గారే. మళ్ళీ వీళ్ళు బాగోదని కాదు కానీ నేను వచ్చిన కొత్తల్లో సో వాళ్ళది బాగా అనిపించింది. ఈ వీళ్ళది కూడా సూపర్ ఉంది. కానీ అప్పుడు నాకు తెలియంది ఉంటుంది కదా, అది మనసులో అట్లే పడిపోయింది. సో ఏం చెప్తారా అని అన్నట్టు అదొక ఇది ఉండిపోయింది. సో పాత జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి తేడా ఏంటంటారు మీరు? పాత జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి తేడా ఏం లేదు కానీ సో ఇప్పుడు ఒక సినిమా కామెడీ సినిమాలకు క్రేజ్ తగ్గిపోవడం జబర్దస్త్ అని అంటారు. సో జబర్దస్త్కు కొంచెం డౌను, వ్యూవర్షిప్ డౌన్ అవ్వడం ఇన్స్టాగ్రామ్ అని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే టెలివిజన్ వదిలేసి టీవీస్ కి అంటే ఫోన్స్ కి ఎందుకు వచ్చేసారంటే జబర్దస్త్ అందుకే తక్కువైంది అంటారు. మొబైల్స్ వల్ల తక్కువ కాలే అంటే కొంచెం తగ్గింది, వ్యూవర్షిప్ తగ్గింది అంటారు. సో మీకు డి ఇష్టమా ఈటీవీలో, జబర్దస్త్ ఇష్టమా, సుమా అడ్డా ఇష్టమా? జబర్దస్త్ ఇష్టం. సో జబర్దస్త్ లో లీడ్ క్యారెక్టర్స్ చేశారు కొన్ని. సో ఎప్పుడన్నా ఇంకా చేస్తే బాగుండేది, చేయలేకపోయాను ఏమని బాధపడ్డ సంఘటనలు ఉన్నాయా? మన అవకాశం రావాలా కానీ నిరూపించుకోవాలని ఎవరికి ఉండదండి, ఖచ్చితంగా అందరికి ఉంటుంది. సో ఈసారి అట్లాంటి అవకాశాలు వస్తున్నాయి, దేవుడి దయ వల్ల నిరూపించుకుంటా. సో జబర్దస్త్లో ఒకప్పుడు మిమ్మల్ని అంటే కొత్తగా వచ్చినట్టే చూశారు. సో తర్వాత మీరు ఒక యూట్యూబ్, ఇన్స్టా బిల్డ్ చేసుకున్నాక టీమ్ లీడర్స్ మిమ్మల్ని అడగడం, మీ గురించి అడగడం జరిగింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? సో ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఫన్గా సో భాస్కర్ అన్న కానీ ఎవరన్నా కానీ ఇంతకుముందు గిడ్డయ్య పోతే చంద్రన్న డూపు అనేవాళ్ళు, ఇప్పుడు చంద్రన్న వస్తే గిడ్డయ్య వచ్చినాడనే అనుకుంటారని నవ్వడం జరిగింది.
సో అట్లా అది నాకు హ్యాపీ అనిపించింది. అంటే చంద్ర గారు చంద్ర అన్న అని. సో ఆయన ఎప్పుడైనా బయట చూసారా? చూసా, మాట్లాడా. అన్నతో నేను ఒక స్కిట్ కూడా చేసా. అన్న వెళ్ళిపోయే ముందు వెనక బ్యాక్గ్రౌండ్లో ఆయన వెళ్ళిపోతాడు ఒక నెల ఉంటే అనగా నేను జబర్దస్త్కి వచ్చా. అది జరిగింది. సో మీరు ఇప్పటివరకు ఎన్ని టీమ్స్లో చేశారు? ఎవరెవరి టీంలో చేశారు? వెంకీ అన్న, కార్తీక్ అన్న, ఇమాన్యుల్ అన్న. సో 3 టీంలు అయితే చేశారు. సో భాస్కర్ గారి టీం చేయరా? చేస్తా, ఎందుకు చేయను. అన్న కూడా ఎప్పుడన్నా నాకంటూ ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తున్నాడు, నేను వెళ్ళి చేస్తున్నా. కానీ నాకంటూ ఒక పర్మనెంట్ టీమ్ అనేది అంటే సో పర్మనెంట్ టీం అంటే ఇప్పుడు ఎవరిది మీకు? ఇమాన్యుల్ అనే దాంట్లో పర్మనెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇంకా ఫేవరెట్ యాంకర్లు ఎవరు? అనసూయ గారా, రష్మి గారా? ఎవరు? రష్మి గారు. అంటే ఎందుకు? ఆవిడ ఎట్లంటే ఎవరైనా కానీ మనుషులు ఎవరైనా మాట్లాడిస్తారు, కానీ చిన్న కుక్క పిల్లల్ని కానీ ఒక ప్రాణిని ఒక దాన్ని ఏదన్నా అంటే కూడా సహించలేరు ఆవిడ. సో ఆవిడ అది నాకు బాగా నచ్చింది. సో ఆవిడ వ్యక్తిత్వం నచ్చింది, అది కానీ జడ్జి యాంకరింగ్ ఎవరిది నచ్చింది? అంటే యాంకరింగ్ యాజ్ యూజువల్ ఆవిడదే, రష్మి గారిది. అంటే చూసి ఆవిడదే నచ్చింది అంటారా? అంటే సెట్లో కూడా అందరికి స్పోర్టీగా తీసుకుంటది ఆవిడ. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారా? వెళ్ళలేదు. సో ఇంద్రజ గారు జబర్దస్త్ కూడా చాలా సార్లు వచ్చారు. సో ఇంద్రజ గారి జడ్జిమెంట్ ఎట్లా ఉంటది? సూపర్ ఉంటది. ఆవిడ బాగా ఎనర్జెటిక్ గా, అంటే స్వచ్ఛమైన తెలుగు పదాలు వాడి, సో ఆవిడ ఎట్లా మాట్లాడతారు కదా, స్వచ్ఛమైన ఆర్గానిక్ తెలుగు పదాలు వాడి జడ్జిమెంట్ చెప్పేస్తారు. ఏదన్నా మిస్టేక్ ఉన్నా చెప్పేస్తారు. సో ప్రెసెంట్ మీరు యూట్యూబ్, ఇన్స్టా, జబర్దస్త్, టీవీ షోస్, వెబ్ సిరీస్, మూవీస్ చేస్తున్నారు. ఎన్ని మూవీస్ చేశారు ఇప్పుడు? ఒక 10 మూవీస్ చేశారు. 10 ఇంకా రిలీజ్ కాలే, ఒకటో ఏమో రిలీజ్ అయింది, అవి అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా డబ్బింగ్కి వెళ్ళాలి. సో ఒకప్పుడు మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్గా వద్దన్నారు, కానీ ఇప్పుడు మీరు ఒక 10 సినిమాస్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లయినా హ్యాపీనే. సో ఇంత అవకాశం వచ్చింది కదా నాకు, నేను ఇంకా దీన్ని నా యాక్టింగ్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకా బాగా యాక్టింగ్ చేసి ఇంకా ప్రజా ఆదరణ పొందాలని నా ఆశ. సో జబర్దస్త్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడన్నా అంటే మనకన్నా సీనియర్స్ని, ఫేమ్ ఉన్న వాళ్ళని భజన చేస్తేనే ఉండగలం అనేది మీరు నమ్ముతారా, లేకపోతే టాలెంట్ ఉంటేనే ఉండగలం అనేది నమ్ముతారా? భజనకి దీనికి సంబంధం లేదండి. సో భజన అనేది నా దృష్టిలో నథింగ్. టాలెంట్ ఉంటే సో మనోడు బాగా చేస్తున్నాడని ఖచ్చితంగా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు ఇండస్ట్రీలో. అంటే రికమెండేషన్స్ అవేం లేకపోయినా అంటారా? రికమెండేషన్స్ అంటే కొన్ని చోట్ల ఉండొచ్చునేమో. నా వరకు అయితే నాకు వచ్చిన అవకాశాలు, సో మనోడు బాగా చేస్తున్నాడు, వీడికి ఒక అవకాశం ఇద్దాము, నిరూపించుకుంటాడేమో అని ఇచ్చిన అవకాశాలే నాకు ఉన్నాయి. సో మీరు ఇప్పటివరకు 10 సినిమాస్ చేశారు కదా, ఎవరైనా పెద్ద హీరోతో చేసిన ఒక్క హీరో పేరు చెప్పండి. రాజ్ తరుణ్ గారి మూవీ చేస్తున్నారు. రాజ్ తరుణ్ గారు మూవీ చేస్తున్నారు. సో ఆయన చేస్తున్నారా, చేసేసారా? అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. సినిమా అనౌన్స్మెంట్ కూడా జనవరిలో అని అన్నారు. ఆహాకి చేసాం, ఆదిర్యాబి అన్న డైరెక్టర్. దానికి. సో రాజ్ తరుణ్ గారితో చేయడం మీకు ఎట్లా అనిపించింది? సో హ్యాపీ. ఆయన అసలు ఒక హీరో అని అంత అని కూడా కాదు, చాలా జోయల్గా మాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. టీవీ షోస్ కెమెరా ముందు చేయడం కష్టమా, మూవీ కెమెరా ముందు చేయడం కష్టమా యాక్టింగ్? అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది, టీవీ పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే ఓవర్ యాక్షన్ చేస్తేనే మనం దాంట్లో మనమంటూ ఒక కనిపించేది. సినిమా యాక్టింగ్ అది ఎట్లుంటుంది అంటే చిన్నగా ఇలా లుక్ ఇచ్చినా చాలు. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, సినిమా ఎక్స్ప్రెషన్స్ అంతోటు అవసరం లేదు కదా. మన మీదే ఉంటుంది కెమెరా, ఇంతలోనే ఉంటుంది. ఓన్లీ మీ ఒక్కళ్ళ దగ్గరే ఉంటుంది అంటే కొన్ని చోట్ల క్లోజులు పెడతారు కదా, అట్లాంటప్పుడు నేను అనేది. సో మీరు ఏ ఊరు? మీరు కర్నూలు. సో కర్నూలులో మీ తెలిసిన అబ్బాయి కాజా చిన్నపిల్లోడు. అవును. సో మీకు తెలుసా తను? తెలుసు. సో తను ఏం చదువుతున్నాడు ఏంటి? మీరు తనతో వీడియోస్ కూడా చేస్తుంటారు. ఎంకరేజ్ చేస్తారా మీరు తను? ఇంకా చాలా ఎంకరేజ్. అంటే ఆ పిల్లోడు 4th క్లాస్ ఇప్పుడు చదువుకుంటూ ఏదో సండే సాటర్డే రోజు రీల్ చేస్తుంటాడు. బాగా అనిపిస్తుంది.
సో అంత చిన్న ఒక రోడ్డు వైరల్ అవ్వడం అనేది నాట్ ఈజీ. సో మనోడికి అంత అదృష్టం వచ్చింది. వాడు ఇంకా ఎత్తుకెదగాలని నా వంతు ప్రయత్నంగా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. అప్పుడేదో చెయ్యి ఏదో అయింది ఇరిగిందా, అది ఎట్లా అయింది? అది పిల్లోడు కదండి, ఉయ్యాల ఊతూ కింద పడ్డాడు. సో దానివల్ల జరిగింది. దానివల్ల సో తను మూవీస్ కూడా చేస్తున్నారండి నిజమేనా? మూవీ ఒక సినిమా అయితే చేస్తున్నాడు మెయిన్ లీడ్. సో త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంటుంది. సో మీరు తప్పకుండా చూడండి. మీరు ఓన్లీ తెలుగైనా లేకపోతే బాలీవుడ్ కాలీవుడ్ ఏమైనా అవకాశాలు వస్తే ఎక్కడైనా ఓకేనండి. మనకంటూ కెమెరా ముందు నటించడానికి ఒక అవకాశం చాలు. ఒక్కసారి మా కెమెరా ముందు ఒక ప్రపోజల్ యాక్టింగ్ చేసి చూపించిన ఒక్క ప్రపోజల్ 10 seconds 10 seconds. సో ఎవరినో ఎందుకు మిమ్మల్ని ప్రపోజ్ అన్నది మీ ఆవిడ నన్ను కొట్టింది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అమ్మాయిలు ఎవ్వరు లేరు, మీరే ఉన్నారు. ఇప్పుడు కెమెరాకి చెప్పారనుకోండి, మీ ఇంట్లో చూసే ప్రతి అమ్మాయికి చేసినట్టే. కెమెరాకి చెప్పినా మీకు చెప్పినా ఒక్కటే. సో చూసే జనాలకు కూడా అదే అనుకుంటారు. సరే ప్రపోజల్ యాజ్ యూజువల్ కాబట్టి నేను మీ అమ్మాయిని అనుకోండి, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, మీకు ఇష్టంలా మీరు ఎట్లా గద్దిస్తారు? అంటే మా కూతురు అనుకోవాలా? అయ్యో నన్ను తండ్రి క్యారెక్టర్ చేసినారా? అయ్యయ్యా ఎంత పని జరిగింది. ఉప్పెన మూవీలో నేను కీర్తి శెట్టి వద్దు, నేను ప్రపోజ్ చేయడమే. అంటే మీ సీరియస్ యాక్టింగ్ చూద్దామని. సీరియస్ కాదు, ఫస్ట్ ప్రపోజల్ తర్వాత సీరియస్. సరే ప్రపోజల్ తర్వాత అది రెండు చేయాలి. ఇప్పుడు రెండు చేస్తా. సో మీరు ఏది కట్ చేపించినా నేనైతే కెమెరామెన్లతో చెప్పి సో ఇది ఉంది. సరే శ్రీ విద్య చెప్పన్నా. నువ్వు అన్నా అంటే ఇంక పోతుంది మొత్తం. చెప్పండి అన్నా. చెప్పండి శ్రీ విద్య చెప్పండి. సో మీ ఇంట్లో మీ అమ్మా నాన్న నిన్ను ఎంత బాగా చూసుకుంటారో నాకైతే తెలీదు. చెప్తాను. సో నాకు తెలియదు కదా, చెప్తాను. చెప్తారా? సో మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఎంత బాగా చూసుకుంటారో నాకైతే తెలీదు. నాకు చిన్నప్పుడే అమ్మ లేదు. నువ్వు వస్తే నీ ప్రేమలో వస్తా అంటే వద్దంటారా? శ్రీ విద్య, మీ అమ్మా నాన్న నిన్ను ఎంత బాగా చూసుకుంటారో నాకైతే తెలీదు. సో నాకు అమ్మ లేదు, నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తే సో మా అమ్మ ప్రేమని అంగన్వాడీ టీచర్ నాకు గుడ్లు ఇవ్వడానికి పాలు అట్లుందా? సో సరే లేదు నన్ను చోటిస్తే చంపేస్తారా? చోటిస్తే చంపేయడం కాదు, గుండెల్లో పెట్టుకుంటారు. వద్దులేండి కానీ. సో ఇప్పుడు మీరు సీరియస్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ చెప్పాగా ఇందాక, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, మీకు అది ఇష్టం లేదు, సో మీరు ఎట్లా బెదిరిస్తారు? కూతుర్ని ఎట్లా బెదిరిస్తారు? ఏమే శ్రీ విద్య, వాణ్ణి ప్రేమించినావని నాకు ఎప్పటి నుంచో తెలుసు. మరి తెలిసినప్పుడు ఆపొచ్చుగా అప్పుడే. అంటే నేను అంతేనా? ఆపుతావా? సో నువ్వు ఎన్ని నకరాలన్నా కుదరదమ్మా. ఖచ్చితంగా నేను చెప్పిన సంబంధమే చూసుకోవాలి. వాడెంత లోఫర్ గాడో నీకు తెలుసా? నీకంటే లోఫర్ గాడాడు. నన్ను తిట్టమల్ల వాడిని తిట్టమన్నా నేను. అదే కదా నేను చెప్పింది. అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? వాడి జీవితం నాశనం చేస్తావా? ఇలా తిడతారా? ఎందుకమ్మా, మేం బరాయిస్తుంది చాలు కదా, మళ్ళీ వాడి జీవితం నాశనం చేసి పోయి వాడిని ప్రేమించినానంటున్నావు. కానీ ఒక్క విషయం శ్రీ విద్య, నువ్వు మాత్రం వాడిని ప్రేమించినానన్నావు, ఒప్పుకున్నా. కానీ పెళ్లి మాత్రం చేసుకోకూడదు. అంటే లేచిపోమంటావా? లేచిపో, తప్పే లేదు. నీకెవరు దొరుకుతారమ్మా, లేచిపో. అది నా మీద నా నమ్మకం. ఓకే, నిజంగా చాలా బాగా చేశారు. అంటే సీరియస్ లో ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. అంతే. అంటే అవతల జీవితం నాశనం అవ్వకూడదు అంటారా? అంతే. నువ్వు మధ్యలో దూరుతున్నావు, పానకంలో పుడకలాగా ఇలా దూరుతున్నావు. ఏదో రోజు అభిషేక్ బచ్చన్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. సో అభిషేక్ బచ్చన్ నాలాంటోడు కూడా దొరకడం కష్టం అమ్మా, ఎక్కువ ఊహించుకోకు. ఎక్స్క్యూజ్ మీ, నా కోసం ఎంతమంది వేరే దేశం ఇతర దేశం నా కమెంట్స్ లో సౌదీ అబుదాబి నుంచి మెసేజ్ చేస్తున్నా, నేనే వద్దనుకుంటున్నా. నువ్వు ఎందుకు పుట్టావే అంటున్నారా? కాదు, ఇంత అందంగా ఎందుకు పుట్టావు అన్నారు. ఇంత అందంగానా? వాళ్ళకు కళ్ళు దొబ్బినట్టున్నాయి. వాళ్ళు అబుదాబి నుంచి చేశారు తెలుసా నా కోసం. అందుకే వాళ్ళకి అబుదాబిలో కూడా ఇంత ఘోరమైన ఒక ప్రాణి లేదే, కొత్త ప్రాణిని చూస్తున్నా. ఈ ప్రాణిని ఎట్లాగైనా ఒకసారి దాంట్లో పెట్టాలని నన్ను చంపాలని చూస్తున్నారు. సో మనకి చాలా మంది అబ్బాయిలు కుర్రోలు వెంటబడి కామన్, నేను పట్టించుకోను. సో అందమైన అమ్మాయి కొట్టడానికా కొంపదీసి కాదు, వెళ్ళేటప్పుడు నాకు చెప్పమ్మా, 4 కర్రలు నింది. యాక్చువల్లీ నాకు అది కామన్. సో టీజింగ్, ర్యాగింగ్,
సో రన్నింగ్ అది మీకు అలవాటు. సో ఓకే, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు. నేర్చుకున్నారు యాక్టింగ్ స్కూల్ లేకపోతే మీ ప్రతాపమేనా? మా ప్రతాపమే మీదేదంతా. సో ఏ హీరో పక్కన ఏదో ఒక రోజు క్యారెక్టర్ చేయాలని ఆశగా ఉంది మీకు? మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఒక చిన్న నిలబడే క్యారెక్టర్ వచ్చినా చాలు. అంటే నిలబడి అంటే సో ఆయన పక్కన నేను కనిపిస్తే చాలు. అదే నాకు, నేను చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి పాటలన్నా ఆయన సినిమాలన్నా పిచ్చి. నాకంటే మా అమ్మ చనిపోయిన తర్వాత మా జేజమ్మ ఉంటుంది. సో మా జేజమ్మకి ఇంకా ప్రాణం చిరంజీవి 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 విజయశాంతి. మా జేజమ్మకు వీళ్ళంటే పిచ్చి, ముసల్లామే కానీ వాళ్ళంటే పిచ్చి. సో ఆయన పక్కన మా జేజమ్మ ఇప్పుడు లేదు, ఆయన పక్కన కనిపిస్తే చాలు. సో మా జేజమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఆవిడ ఆత్మ శాంతి చేయడానికి మీరు ఒకసారైనా కనిపించాలి అని అనుకుంటున్నారు. సో హీరోయిన్ ఏ హీరోయిన్ అంటే ఇష్టం మీకు? నాకా అనుష్క గారు. అనుష్క గారు ఎందుకు? అరుంధతి సినిమా చూసాక? అరుంధతి కాదు కానీ సో ఆవిడ ఎందుకో ఇష్టం అంతే. ఎందుకో ఇష్టం, అది ఎందుకు ఇష్టం? సో మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు బాహుబలిలో కానీ అరుంధతి లేడీ ఓరియంటల్లో కానీ బాగా చేస్తుంది ఆవిడ. ఇతర వాళ్ళు చేయరని కాదు కానీ ఆవిడ అంటే నాకు ఇష్టం. సో మీరు లేడీ గెటప్స్ కూడా వేసుకున్నారు జబర్దస్త్లో. సో లేడీ గెటప్ వేసుకున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? వాయిస్ టోన్ ఎట్లా ఉంటుంది? లేడీ గెటప్ వేసుకుని ఏమే శ్రీ విద్య ఇటు వచ్చినావా యాంకరింగ్కి, నీ మూత ఒకసారి అద్దంలో చూసుకున్నావా, పోయి పోయి ఇటు టీ వాళ్ళు కట్టుకున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఏమో. సో మూతి చూసుకొని లిప్స్టిక్ కూడా వేసుకున్నారు ఇందాక, లిప్ బామ్. అందుకే అందరూ భయపడుతున్నారు. సో ఇట్లా అప్పటికప్పుడే మార్చేస్తారు అన్ని. మార్చేస్తాం అంటే చిన్నప్పుడు నేర్చుకుంటే ఇంత ఉంటది కదా, అమ్మాయిలా మాట్లాడే అబ్బాయిలా మాట్లాడని. అది యాక్టింగ్ చెయ్యాలని ఒక తపన, ఒక ఉద్వేగం మీలో ఉంది కాబట్టి. సో నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఓవరాల్ గా? ఈవెంట్స్, జబర్దస్త్, టీవీ షోస్, ఇంకా మూవీస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నప్పటి నుంచి వింటున్నావు ఆడదాని వయసు మొగోడి సంపాదన చెప్పకూడదని. సరే చెప్పదు, మీరు చెప్పండి. అంటే మీరు లేడీ గెటప్ కూడా వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లేడీ గెటప్ లో ఉన్నారు అనుకొని అడుగుతున్నాను, చెప్పండి. నేను లేడీ గెటప్ లో ఉన్నానా? వస్తే నీకేమన్నా తెలివి ఉందా అని? మొగోడి సంపాదన అడుగుతావా అని? అడగకూడదా? ఓకే, నా వయసు కూడా అడగద్దు మరి. నీ వయసు నేను అడగనమ్మా. నువ్వు ఎప్పుడు పుట్టావో భూమి పుట్టినప్పుడు పుట్టింటావు. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అని అందరికి చెప్పి నమ్మిస్తున్నావమ్మా. నిజంగా నాకు ఇంకా 16 years. మొన్నే కదా శ్రీ విద్య 35 ఏదో అన్నావు. మా అమ్మగారికి. నాకు మీ అమ్మగారికా? నీకని చెప్పావు. నేను ఇంకా బాలదంతాలు ఉన్నాయి నాకు. ఇంకా ఎవరన్నా ఉడగొట్టారు చూసుకో. అది చెప్తే బయటకు పోతే ఉడగొడతారు బాలదంతాలంటే. ఓకే, టీవీ షోస్ చేసినప్పుడు మీకు మంచిగా అనిపించిందా? మూవీస్ చేసినప్పుడు మంచిగా అనిపించిందా? టీవీ షోస్ చేసిన సినిమాలు చేసిన మనము ఎక్కడ బాగా చేస్తున్నాము, ఎలా బాగా చేయాలని ఒక తపన ఉంటుంది తప్ప దీనికి దానికి వ్యత్యాసం నేను ఎప్పుడు చూస్తాను. ఎందుకో మీకు తపన అనే ఒక అమ్మాయికి ఇదివరకు లవ్ అయింది. ఎవరైనా లవ్ చేశారు తపన? అవును, తపన అంటే ఎవరు కాదు, తపన పేరు నిక్ నేము, ఆ అమ్మాయి పేరు శ్రీవిద్య. వద్దులేండి, నాకు అలాంటివి ఏం లేవు, ఆ పేర్లే లేవు. సో మీరు లేడీ గెటప్ వేశారు. లేడీ గెటప్స్ లో మీకు ఇష్టమైన లేడీ గెటప్ ఎవరు జబర్దస్త్ లో? వీళ్ళని కాదు కానీ అందరూ ఎవరి పర్ఫార్మెన్స్ కు తగ్గట్టు. మీకు నచ్చే లేడీ గెటప్? అందరూ ఒకళ్ళు. అందరూ నువ్వు ఇట్లాంటి ఫిట్టింగ్లు పెడుతున్నావు ఒక్కళ్ళు? అందరూ బాగా చేస్తారు. అందరూ అంటే వినోద్ గారు ఉన్నారు, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ బాగా చేస్తారు. బాగానే చేస్తారు. ఏడ్చిన సంఘటనలు ఏంటి? మీరు బాగా బాధపడి ఏడ్చిన సంఘటన? నేను బాగా ఏడ్చిన సంఘటనలు, నేను జబర్దస్త్ షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళా ఒకసారి. అంటే కరోనాకు ముందు, కరోనా వచ్చింది. సో జబర్దస్త్ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పాజిటివ్ అని తేలింది. సో నన్ను క్వారంటైన్కి తీసుకుపోయినారు. క్వారంటైన్కి తీసుకుపోతే మళ్ళీ టెస్ట్ చేస్తే మా వైఫ్కి కూడా పాజిటివ్ అన్నారు. మా ఇద్దరిని తీసుకుపోయినారు. పిల్లలకు ఏం లేదు, పిల్లల్ని కూడా తీసుకుపోయినారు. మా నాయనమ్మ ఒక్కతే ఉంది, జేజమ్మ వారం రోజులు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎవరు మన ఇంజెక్షన్స్ చేస్తారు కదా, ఆ గవర్నమెంట్ మా ఊరికి ఎవరైతే డాక్టర్గా పనిచేస్తున్నారో వాళ్ళు చూసుకున్నారు. మా బంధువులు కానీ మా వాళ్ళు ఎవ్వరూ చూసుకోలే. సో నేను క్వారంటైన్ నుంచి వచ్చిన తర్వాత నన్ను ఒకరోజు ముందు తీసుకుపోయినారు. మా వైఫ్ను ఒకరోజు వెనక తీసుకొచ్చినారు. వచ్చిన తర్వాత మన ఆయనమ్మ ఇంటి దగ్గర పోతే
పోయి అమ్మ, నేను అమ్మ అంట, నాయనమ్మ అనను, అమ్మ అంటే పట్టుకొని హగ్ చేసుకొని ఏడిచింది. అది ఇంకా ఇప్పుడు అంటే అది చెప్పుకోలేని మాటలు. మా జేజమ్మని ఒక్కదాన్ని వాళ్ళు కట్టెకు ఒక వాటర్ బాటిల్ పండ్లు ఇచ్చి ఇట్లా దూరం నుంచి ఇచ్చినారు. ఒక్క పూట అన్నం మా బంధువులు కానీ ఎవ్వరు కానీ పెట్టలే, గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు. సో అదైతే నేను చాలా చాలా అంటే నన్ను సాకిన మా జేజమ్మకి ఒక్క పూట అన్నం పెట్టనీకే నా చేతులతో, అంటే నేను తెచ్చుకున్నందుకే కదా కరోనా మా వైఫ్ని నేను తీసుకెళ్ళింది. సో అప్పుడు చాలా ఏడ్చిన, మా జేజమ్మని పట్టుకొని ఎంతలా ఏడ్చినానంటే ఇండస్ట్రీకి రాకూడదు అనిపించేంత ఏడ్చిన. కానీ మా నాయనమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం, చిరంజీవి గారు, విజయశాంతి గారు అని చెప్పే కదా. సో నాయన ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి, నువ్వు కొందిచ్చుకునేది కాదు, నువ్వు వెళ్ళి ప్రయత్నించుకోనని చెప్పారు. సో ఎందుకు ఆవిడ తన అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి పెంచారా? మా అమ్మ లేదు, నేను 3 ఏళ్ళలోని, మా పాప 7 నెలల పాప అప్పుడే చనిపోయింది. మా అమ్మని ప్రేమని కూడా, అమ్మ ప్రేమని కూడా మా నాయనమ్మ తెలియనిలేదు. అంటే అంతగా ఇంకా నేను నైట్ మా నాయనమ్మతో మా జేజమ్మతో పక్కన పడుకుంటే కాలు చెయ్యి వేసుకొని అమ్మ ఎట్లా అయితే ఉంటుందో అంత బాగా, నేను పెద్దగా అయిన తర్వాత కూడా మా జేజమ్మే మాకు అమ్మ, అమ్మనే అంటాం కానీ నాయనమ్మ అన్నారు. సో ఏడవద్దు. సో ఒక కమీడియన్, ఒక జబర్దస్త్లో మీరు కమీడియన్, యూట్యూబ్లో రన్నింగ్ రాజు ఇట్లా ఏడిస్తే నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి కొడతారు ఏడిపించినది మీ ఫ్యాన్స్. అట్లేం కాదు. సో ఒక్కసారిగా మా జేజమ్మ ఆ ఒక్క రోజు వచ్చిన తర్వాత అది జరిగింది. సో బాధపడ్డారు, మీరేం చేయలేకపోయారు, సాయం చేయలేకపోయారని. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యారు మీ వీడియోస్. ఈ నాకు రన్నింగ్ రాజుగా పేరు వచ్చింది 2024 జనవరి 1 స్టార్ట్. ఆ రోజు నుంచే నాకు 1 ఇయర్ నుంచే, అంతకుముందు చేస్తున్నా కానీ ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ సోషల్ మీడియాలో అందరికీ జనాలకి తెలవడం సో జనవరి 1 నుంచి 2024 నుంచి. అంటే మీరు పరిగెత్తుకుంటూ వీడియో చేస్తారు మాట్లాడుతూ. సో మిమ్మల్ని చూసి చాలా మంది కాపీ చేశారు కదా అట్లా పరిగెత్తుకుంటూ వీడియోస్ చేయడం. సో దాని మీద మీరు ఏం మాట్లాడతారు? దాని మీద నేను ఏం మాట్లాడతా, నేను చేశానని 10 మంది నచ్చే కదా నన్ను కాపీ కొట్టింది, దానికి నేను ఏం మాట్లాడాను, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇండస్ట్రీకి వచ్చారు, అన్నీ చూసారు జీవితంలో, ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోదాము ఈ రోజుతో సహా, ఈ రోజుతో నుంచి ఎప్పుడన్నా ఈ నిమిషం నుంచి ఇప్పుడు వచ్చే ముందు కూడా ఎప్పుడన్నా బాధపడ్డారా, వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం ఇండస్ట్రీ నుంచి? నా ఊపిరి ఆగిపోయే వరకు ఇండస్ట్రీ కోసమే ఆలోచిస్తుంది నా బ్రెయిన్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి సో నేను చనిపోయే వరకు నేను ఈ ఫీల్డ్లోనే ఉండాలనుకుంటున్నా. మళ్ళీ నేను వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు కూడా, నిన్న కూడా నేను పొలానికి వెళ్ళి ఇత్తనంగడ్డ ఉల్లిపాయకి నీళ్లు కట్టి మందు చల్లి, సో స్ప్రే మందు చేసి నిన్న వచ్చి మరి మీరు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చిన. సో అంటే అవన్నీ చేసుకుంటారు, అదే ఇదే కదా. అంటే ఇప్పుడు అవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు దగ్గరుండి, పొలం చూసుకోవడం కానీ అవన్నీ? నేను చూసుకుంటుంటా, షూటింగ్ లేనప్పుడు మా వైఫ్ ఎక్కువ చూసుకుంటారు కూలోళ్ళని పెట్టి. ఒకవేళ షూటింగ్ లేకపోతే మీరు మొత్తం ఫార్మర్ గానే ఉండేవాళ్ళు లాస్ట్ వరకు, షూటింగ్ అన్నారు. సో మీ పిల్లలకు కూడా యాక్టింగ్ నేర్పిస్తా అంటారా? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, ఇంట్రెస్ట్ లేకుంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అందులోకి వెళ్ళిపోతారు. సో ఆది గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? ఆది అన్నతో సో ఆయన ఉండే విధానం ఏంటి, మీతో ఎట్లా ఉన్నారు? చాలా బాగుంటారు, అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తూ అందరినీ కలుపుకొని మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటాడు. అంటే ఆయన కూడా ఒకప్పుడు కష్టపడే వచ్చారు కదా, ఓ రైటర్ నుంచి ఒక ఆర్టిస్ట్ గా. ఇప్పుడు మల్లెమాల అంటేనే ఆది గారు ఇదంతా కాబట్టి, సో ఆది గారి గురించి ఏమంటారు మీరు 1 word లో? కష్టజీవి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే కష్టజీవి. సో ఆయన మీద కూడా చాలా అంటే రూమర్స్ వచ్చాయి, గొడవలు, ఆయన ఇట్లా అట్లా అన్నారు. నేను ఒక మాట చెప్తా చూడండి. సో ఒక రాయిని తెచ్చి ఉలి తీసుకొని చెక్కితేనే, అన్ని దెబ్బలు తగిలితేనే గుళ్ళో విగ్రహం అయ్యేది, అన్ని మాటలు అనిపించుకుంటేనే ఆది అయ్యేది. ఓహో, అంటే ఆది గారు అందరి గురించి చెప్తారు, మీరు ఆది గారి గురించి చెప్పారు. సో రామ్ ప్రసాద్ గారితో వర్క్ చేశారా? చేశా. సో ఆయన ఎట్లా ఉంటారు? ఆయన ఫన్నీ, అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోడు, ఏదన్నా అన్నా కూడా. సో ఆయన చాలా జోవియల్గా ఉంటారు, అందరితో పంచులు వేసుకుంటూ పోతుంటాడు, ఆయన స్టైల్ అయింది. సో రోహిణి గారు బిగ్ బాస్ కూడా వెళ్ళారు, అక్కతో వర్క్ చేశారు. అక్క
ఒక్క మామూలు కాదు. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ జబర్దస్త్లో లేడీస్లో అక్కని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో ఫైమా గారితో వర్క్ చేశారు ఎప్పుడైనా? ఫైమా అల్లరి తింగరి, అంటే ఎట్లా అంటే అందరినీ ఒక ఆట ఆడేస్తుంది. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా? ఆన్ కెమెరా. శ్రీవిద్య ఆవిడెవరు? శ్రీవిద్య యాంకర్ శ్రీవిద్య. ఓ యాంకర్ శ్రీవిద్యనా? ఓ మైక్ పట్టుకొని ఇలా ఇలా అవునవును. ఆ అమ్మాయి కష్టపడుతూ ఉంది, ఇప్పుడిప్పుడే కష్టపడుతుంది. అంటే ఇప్పుడు కష్టపడా, నిన్న కష్టపడలేదా? లేదు లేదు, అంటే ప్రజెంట్ కష్టపడుతుంది కాబట్టి నైస్ గర్ల్. అంటే ఎవరి చెప్పేది నమ్మా, ఎవరి జోలికి వెళ్ళకుండా ఒకరు మాట అంటే కూడా పట్టించుకోకుండా తన పని ఏంటో తను చూసుకొని పోయేదే శ్రీవిద్య. ఓకే, థ్యాంక్ యూ. సో మీ టీంలో లేడీస్ ఉన్నారు, 3 లేడీస్. ప్రవీణ్ గారి టీంలో శ్రీదేవి గారు, ఇన్స్టాగ్రామ్ శ్రీదేవి గారు, రాజమండ్రి శ్రీదేవి, హైదరాబాద్ శ్రీదేవి. సో వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు మీతో ఎట్లా ఉంటారు? ఎవరు? రాజమండ్రి శ్రీదేవి కానీ ఎవరైనా వచ్చి ఎవరి పని వాళ్ళు చూసుకొని పోతారు అంతే. అంటే టీమ్ కొలాబరేషన్ కానీ మాట చాలా బాగుంటది. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. షూటింగ్ అయిపోయినాక ఎవరి పనిలో వాళ్ళు. వాళ్ళే ఏదన్నా మెసేజ్ చేసినా కూడా నేనే పొలం పని వేరే షూటింగ్లలో ఉండి పట్టించుకోరు. సో మీరు ఇదివరకు కవర్ సాంగ్స్ చేశారు కదా ఆర్టిస్టులతో వాళ్ళతో. సో అప్పుడు మీకు కెమెరాకి కానీ సో ఆర్టిస్టులకి పేమెంట్ అంతా మీరే చూసుకునే వాళ్ళ? అంటే నేను కెమెరా పెట్టి చేసలేను. OnePlus మొబైల్తోనే షూట్ చేశాను. నేను కెమెరా పెట్టి ఎప్పుడు షూట్ చేయలేదు. సో ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్ ఆఫర్ వచ్చి 100 days అక్కడ ఉంటే మరి పొలం పనులు ఎవరు చూసుకుంటారు? మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా. నేను లేకపోయినా సో నేను ఎన్ని షూటింగ్లు, హైదరాబాదు ఈవెంట్లు, యాక్టింగ్ అనుకుంటా నేను ఇటు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నా. సో అంతా భరించి ఇంట్లో వాళ్ళు నన్ను ఒక రైలు పట్ట నడిపించినట్టు నీట్గా నడిపిస్తున్నారు. వాళ్ళే చూసుకుంటారు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడన్నా తప్పు చేశారా ఏదైనా? అంటే తప్పు అంటే నేననే తప్పు కాదు, మీ భార్యకి టైం ఇవ్వకుండా బాధ పెట్టి ఇంట్లో గొడవలు పడి అట్లాగా ఏదైనా? స్టార్టింగ్ లో చేసా. అంటే ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే ఎందుకు, కమ్మ పొలం పని చేసుకొని ఉందాము అని మా భార్య అనింది. లేదు నాకు ఇదంటే ఇష్టం కదా, వెళ్ళి ఒకసారి ట్రై చేసుకుంటా అని చెప్పి నా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మరి వచ్చి ట్రై చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళే ఎల్లు షూటింగ్ ఉంది ఎల్లు అంటారు. నేను నిద్రపోయింటే కూడా మార్నింగ్ మా ఆవిడే లేపింది. నేను 3 o'clockకి అలారం పెట్టుకుంటే AM పెట్టకుండా PM పెట్టి పడుకున్నా. 4 గంటలకు లేపింది. నువ్వు 3కి లేస్తానన్నావు కదా, 4 అయింది, లేయి స్నానం చేసి రెడీ హైదరాబాద్ పోదు అని అన్నారు. ఇప్పుడు కర్నూలు ఇక్కడికి వచ్చాడు డైరెక్ట్ గా. వావ్, అసలు నిజంగా ఇంటర్వ్యూ అంటే ఎంత డెడికేషన్. సో మీ కర్నూలు అంటే మీరు ఏం చెప్తారు? కర్నూలు ఇష్టమా మీకు హైదరాబాద్ లో ఉండడం ఇష్టమా? కర్నూలే ఇష్టం. అంటే ఎందుకు? అంటే పెద్దారెడ్డి, చిన్నారెడ్డి, బోగిరెడ్డి వీళ్ళందరూ ఉంటారు, బాంబులు ఉంటాయనా? అక్కడైతే ఆర్గానిక్ మనుషులు ఉంటారు, పొలం పనులు చేసుకునే నా వ్యవసాయం ఉంటది. ఇక్కడ హైదరాబాద్ లో శ్రీవిద్య అనే ఒక ఉంటది కదా, గయ్యాలి మైక్ పట్టుకొని ఎక్కడికి వస్తుందని భయపడుతున్నారా? అంతే, అందరినీ ఉదరగొడుతుంటది కదా, ఎవరిని వదిలిపెట్టదు. చెడ్డీ వేసుకొని బుడ్డో నుంచి పింఛన్ తీసుకునే ముసలమ్మ దాకా అందరిని టార్గెట్ చేస్తాను అమ్మాయికితో. సో యూట్యూబ్ హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద SEO ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి, అందరు ఉండాలి దానికి. సో మీరు ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకుంటున్నారా మీ యూట్యూబ్? మీకు ఎట్లా అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? నేర్చుకుంటే వచ్చింది. నేర్చుకుంటే అంటే ఎట్లా నేర్చుకున్నారు? యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటే వచ్చింది. ఓహో, అంటే ఇప్పుడు ఒక వీడియో పెట్టగానే #ట్యాగ్స్ పెట్టాలి, అప్లోడ్ చేసే ముందు థంబ్నెయిల్ పెట్టాలి, ఇవన్నీ ఎట్లా? ఫ్రెండ్స్ నేర్పిస్తారు. తెలియకపోతే తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి ఇది నాకు డౌట్ ఉంది అని చెప్తే నాకు చాలామంది చెప్పారు. సో అట్లా యూట్యూబ్లో చూసి, సో వాళ్ళు అవైలబుల్గా లేరనుకో నేను యూట్యూబ్లో #ట్యాగ్స్ పెట్టడం ఎట్లా అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. సో యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే నేర్చుకున్నా అంటారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఎప్పుడైనా యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యాక మనీ వస్తుంది కదా, ఇన్కమ్, ఆ ఇన్కమ్ విషయంలో కానీ అప్లోడింగ్ విషయం ఎప్పుడన్నా వేరే వాళ్ళు హెల్ప్ చేసి మోసపోవడం కానీ ఛానల్ పోయే పరిస్థితి రావడం కానీ జరిగిందా? అట్లా ఏం జరగలేదు, ఏం జరగదు. హెల్ప్ చేశారు కానీ మోసం చేసే ఇదేం లేదు. నాకు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. అంటే మీకు నాలెడ్జ్ ఉంది, మరి అంత లేదు కదా. సో భయం వేసింది ఎప్పుడైనా ఏదైనా ఇద్దేమో ఛానల్కి ఏదైనా? అట్లేం కాదు, నేను ఎవరికి చెప్పలే కదా.
నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. సో నేను అప్పగిచ్చిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కాదు. మీ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్ని ఛానల్వి ఉన్నాయి. అయితే ఈయన కిడ్నాప్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇప్పుడు అన్ని చెప్తావా చెప్పండి, చెప్తారా చెప్పరా? చెప్పను, శ్రీవిద్య అయితే చెప్తా. శ్రీవిద్య అయితే చెప్తారు, ఎందుకంటే నేను కిడ్నాప్ చేయనని ఆయనకు తెలుసు. మీ వైఫ్ కని తెలుసా వివరాలు అన్ని? అన్ని తెలుసు. అన్ని తెలుసు అంటే ఎట్లా ఒక బుక్ లో రాసి ఉంచుకున్నారా పాస్వర్డ్ అవన్నీ? అన్ని రాసి బీరువాలో భద్రంగా మా వైఫ్ కి ఇస్తే మా వైఫ్ దాచేస్తారు. యూట్యూబ్ పాస్వర్డ్ బీరువాలో పెట్టుకున్నారు అంతే. మరి ఇప్పుడు మర్చిపోతాను, నా షూటింగ్లలో దాంట్లో దీంట్లో పడి ఏదన్నా పాస్వర్డ్లు మర్చిపోతాను. ప్రతిదీ నేను యూట్యూబ్కి సంబంధించి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, మోజు ఈ యాప్లకి నేనైతే ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నానో అన్నీ ఒక పేపర్లో రాసి పాస్వర్డ్లు కానివ్వండి, ఈమెయిల్స్, పాస్వర్డ్లు మొత్తం బీరువాలో భద్రంగా పెట్టేస్తాను. మొత్తం ఏదన్నా భద్రం చేసుకోవడం మీకు ఇష్టం. సో మీకు పిల్లలు ఆడపిల్లల మగ పిల్లల? 2 కొడుకులో కూతురు. ఓహో, ముగ్గురు. సో అమ్మాయికి ఏం పేరు పెట్టారు? సుచరిత. సుచరిత అంటే చరిత్ర సృష్టిద్దాం. మా అమ్మ పేరు సుకుర్త. ఓకే. సో మా అమ్మ పేరు కలవాల ప్రతి ఒక్కరికేనే. పెద్దోడి పేరు సురేంద్ర, పాప సుచరిత, చిన్నోడి పేరు సుశాంత్. సుశాంత్ సూ కలవాలా మీకు? సూ కలవాలని. అమ్మో, 4వ పుట్టుంటే? 4వ పుట్టింటే కూడా అదే పేరు, ఏదో ఒక పేరు సూ కలిసేటట్టు పెట్టారు. సూ కలిసేట్టు పెట్టారు మీది. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లో ఎప్పుడన్నా మీరు కలిసి బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా చేశారు? లేదు, అసలు బెట్టింగ్ నాకు రోజుకి 5-6 వస్తాయి బెట్టింగ్స్. నేను ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంకరేజ్ చేయను, నేను చెయ్యను కూడా. చాలా మంది ఓన్లీ ఒక 1 year కూడా కాదు, 6 months 7 months బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎప్పుడైనా ఆశ పుట్టిందా బెట్టింగ్స్ చేయాలి, బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలి? అస్సలు నాకు ఏం ఆశ పుట్టలేదు. నేను చేసే వర్క్ జెన్యున్గా 10 మందికి ఉపయోగపడేది ఉండాలి కానీ, నలుగురిని నవ్వించేది ఉండాలి కానీ, సో 10 మందిని ముంచేది ఉండొద్దు, మోసం చేసేది ఉండొద్దు అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బెట్టింగ్ యాప్స్ కానీ ఎంకరేజ్ చేయను. వచ్చాయి నార్మల్గా బెట్టింగ్స్ ఏమని మీకు వచ్చాయి? నిజంగా బెట్టింగ్స్ చేస్తే అంత డబ్బులు వస్తాయా కార్లు కొని? అది వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. మీకు అందిన సమాచారం మీకు చూసి నాకు తెలియదు. సో మీరు అడిగినంత వాళ్ళు ఇస్తారు, ఒకవేళ మీరు ఒప్పుకుంటే? ఇస్తారు ఖచ్చితంగా. మీకు ఎంత కావాలని ఎంతో మంది నాకు మెసేజ్ చేశారు. 1 లక్ష అడిగితే ఇస్తారు ఒక వీడియోకి? ఇస్తారు. 1 లక్ష కాదు, వాళ్ళు ఇప్పుడు నాతో ఒకటి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నేను ఎంత అడిగితే అంత వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, నేనే చెయ్యాలంటే. ప్రమోషన్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ మీరు ఎంకరేజ్ చేయనంటారు. సో చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో పేరు రావడం కోసం మనీ ఎగరేస్తున్నారు, రోడ్డు మీద ఎగిరేయడం, దాచి పెట్టడం, ఇట్లాంటివి చేస్తున్నారు కొత్త అని. సో మీరేమైనా ఫ్యూచర్ లో అట్లా కొత్త ఏం చేసి? నేను ఒకటి కొత్తది చేసా కదా రన్నింగ్ తో, సో దానివల్ల చెప్పలేం ఆ రోజుకి అట్లాంటివి కూడా జరగవచ్చునేమో. సో ఇదే ఫ్యూచర్ మొత్తం మీరు ఇంకా ఆర్టిస్ట్, యూట్యూబ్ అంటారు. సో ఫ్యూచర్ లో మీకు 2 ఆప్షన్స్, యూట్యూబా లేకపోతే బిగ్ బాస్, అంటే ఏది ఎంచుకుంటారు? నేను చేసేది యాక్టింగ్ కాబట్టి యూట్యూబ్. నాకు యూట్యూబ్ లేనిదే నేను బిగ్ బాస్కి నన్ను ఎవరు పిలుస్తారు చెప్పండి? యూట్యూబ్ నాకు అన్నం పెడుతుంది కాబట్టి. సో నన్ను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అదే కాబట్టి నన్ను 10 మందికి పరిచయం చేసింది. ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో గంగావ తెలుసా మనకి? సో ఆవిడతో ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒకటి ఈవెంట్ పెట్టారు, సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరినీ పిలిచారు. అప్పుడు ఆ ఈవెంట్కి ఆవిడ కూడా వచ్చారు. మీరు వెళ్ళారా? వెళ్ళా. హాయ్ అవ్వా బాగున్నారా అది అంతే, జస్ట్ అంతే. నన్ను చూసిందో లేదో ఆవిడ తెలియదు కానీ బాగున్నాను అన్న, మీరు బాగున్నారా అని అన్నది అంతే. సో మీరు కూడా ఆవిడలాగా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండే కదా, సో ఆవిడంతా స్టేజ్కి రావాలని, ఆవిడకన్నా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్కి వెళ్ళా అన్నారు, సో మీకు ఇచ్చారు అవార్డు? అంటే ఇచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు కాదు, ఏదో మీటింగ్. అది నాకు ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనమాట, నేను అది చెప్పడం రాదు. సో దానికి వెళ్ళినప్పుడు సో ఫోటో దిగారా చిరంజీవి గారితో? ఆయనతో ఫోటో దిగలే, ఆ ఛాన్స్ రాలే. అందరూ లేడీస్ ఫస్ట్ ఎగబడుతుంటే ఆయనతో ఫోటో వీడియో ఉంది అంటే ఆయనతో సెల్ఫీ వీడియో లాగా చేసుకున్న మెమరీస్. అంటే ఆయన ఎక్కడో దూరంగా లే, పైన స్టేజ్ మీద ఉన్నాడు. మేము వెళ్దామనే లోపు లేడీస్ ఒక 60-70 మంది పోయి ఆయన మీద పడేసరికి బౌన్సర్స్ అందరూ కంట్రోల్ చేసేసరికి ఇంకా ఆయన వెళ్ళిపోయింది. అందుకే మీరు లేడీ గెటప్ వద్దమ్మా చాలు, రన్నింగ్ రాజా దయ వల్ల సో ఆ లేడీ గెటప్ దూరం చేసుకున్నా. నాకు రన్నింగ్ రాజాగా నా ఒరిజినల్ ఫేస్కి ఆడియన్స్ అందరూ అభిమానిస్తున్నారు, నాకు ఈ అభిమానమే కావాలా. సో కవర్ సాంగ్స్ చేశారు, జయం మూవీ సాంగ్స్, అవి త్వరలో ఏదైనా కవర్ సాంగ్ చేయబోతున్నారా?
ఏ సాంగ్ ఎంచుకుంటారు? అంటే దేవరా మూవీలోదా, లేకపోతే కల్కినా, ఇప్పుడు మనకు వచ్చే పుష్పనా, ఏ కవర్ సాంగ్స్? ఇది అని చెప్పను కానీ కవర్ సాంగ్స్ అయితే చేస్తా. ఇప్పుడు కవర్ సాంగ్స్ అంటే నార్మల్ గా మనకి మనీ, ముద్దు, శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళలా కవర్ సాంగ్ చేస్తారు లేకపోతే మొత్తం సెటప్ అదంతా చేస్తారా? సెటప్ గిటప్ కాదు కానీ అక్కడ నా పొలంలో నాకు సంబంధించిన లొకేషన్స్ ఉంటాయి కదా, దాంతో ఏది సెట్ అవుతుందో, నేను దేనికి సెట్ అవుతానో అది చూసుకొని చేస్తా. ఏది పడితే అది చేయను, నేను దేనికి సెట్ అవుతా. జైన్ సినిమాలో నితిన్ గారు అంటే ఆ విజువల్స్ అది ఉంటుంది కాబట్టి నేను అలా ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అదంతా చేశారు. సో దానికి ఎంత టైం పట్టింది అదంతా తీయడానికి? వన్ డేలో ఒక సాంగ్ షూట్ చేసిన. వన్ డే ఒక సాంగ్ తీయాలంటే నార్మల్గా ఎంత టైం పెడతారు? అంటే కవర్ సాంగ్ అంటే లొకేషన్స్ దూరం దూరం అంటే 2 days పడుతుంది. ఎడిటింగ్ అదంతా? ఎడిటింగ్ ఎంతసేపు అండి, 2 hours అయిపోతుంది. మీరే చేసుకుంటారు? నేనే చేస్తా ఎడిటింగ్ అన్ని. సో మీకు ఇప్పుడు మీరు అన్ని చూసారు, ఒకవైపు ఫార్మర్ లైఫ్ చూసారు, ఒకవైపు ఇండస్ట్రీ లైఫ్ చూసారు, మూవీస్ కూడా చూసారు. మూడిట్లో మీకు ఏది ఇష్టం? ఇండస్ట్రీ, ఫార్మర్, మూవీసా? సో నాకు ఫార్మింగ్ అంటే ఇష్టము. సో దాంతో పాటు ఇండస్ట్రీ అంటే కూడా ఇష్టం, యాక్టింగ్ చేయడం ఇష్టం. అంటే రెండిట్లో ఒకటి అంటే ఏం చెప్తారు? ఫార్మింగే. సో మీకు మీ పొలంతో ఉన్న అనుబంధం ఏంటి అసలు? నా పొలంతో ఉన్న అనుబంధం ఎట్లా ఉంటుందంటే, పొలంలో పని చేసి పొద్దున్నే 6 గంటలకి నేను చేనికి నీళ్ళు కట్టని పోతే ఇంట్లో వాళ్ళు సర్ది తీసుకొని వస్తారు. 8-9 గంటలకల్లా చేనికి సర్ది తీసుకొని వస్తే అక్కడ యాపిల్ వేసుకొని మొహం కడుక్కొని ఆ పొలం గట్టు మీద కూర్చొని భార్య బిడ్డలతో అన్నం తింటుంటే ఆ ఆనందం వేరుంటుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. సో మీ పొలాన్ని మీరు దగ్గరుండి చూసుకుంటూ మీరు నా కెమికల్స్ ఏమి వేయరు కానీ మంచి వేస్తారు? అన్ని మంచి వేస్తాం కెమికల్స్. అట్లా మీరు ఏమేమి వేస్తారు? వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏంది? ఉల్లిగడ్డ వేస్తా, కాకరకాయ. ఉల్లిపాయలు రేట్లు పెరిగినప్పుడు గిడ్డ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఇస్తారా డిస్కౌంట్స్? అప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయలు రేట్లు పెరిగినప్పుడు మీకు ఎట్లుంటది? హ్యాపీ ఉంటది. అంటే రైతులకి ఎట్లుంటది అంటే, సపోజ్ ఇండస్ట్రీని తప్పని నేను అనట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను ఒక ప్రొడ్యూసర్ అనుకో, నేను ఒక కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా చేసా, సో నాకు లాస్ వస్తుంది, టికెట్లు రేట్లు పెంచండి అని గవర్నమెంట్ని పోయి అడిగితే గవర్నమెంట్ పెంచుతుంది. అదే ఒక రైతు ఒక 50,000 పెట్టుబడి పెట్టి నేను పొలం చేసా, నష్టం వచ్చేటట్టుంది, ఒక 100 రూపాయలు పెంచండి అంటే ఒక్క రూపాయి కూడా పెంచదు గవర్నమెంట్. అందులో నేను చాలా బాధపడతా. అంటే ఒక డబ్బులు పెట్టి చేసినాము అని పెద్ద పెద్దోళ్ళు చెప్పినప్పుడే ఇనే గవర్నమెంట్ ఒక పేద రైతు ఒక 100 రూపాయలు జస్ట్ 100 పెంచితే ఏమవ్వదు, ఆ 100 కూడా గవర్నమెంట్ పెంచదు రైతులకి. అంటే రేట్లు డౌన్ అయిపోయి పంటలు బాగా వచ్చినప్పుడు అప్పుడు అదొక బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక రైతుగా నార్మల్ న్యూస్ పేపర్లు ఎక్కడైనా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అది అవి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఒకరితో ఎందుకండి, నా లైఫ్లోనే జరిగింది చెప్తా. ఒక కింటం ఉల్లిగడ్డలు వచ్చేసి 100 రూపాయలు, అంటే 100 కేజీలు 100 రూపాయలు అమ్మొచ్చిన మార్కెట్లో. నేను వేసుకుపోయిన బాడిగకు నేను మళ్ళీ 10,000 అంగడి మనిషితో ఇప్పించుకొని వెనుక్కొచ్చిన. అప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపించదు? ఇంత కష్టపడి పంట వేసి ఉల్లిగడ్డలు నాటి కూలోళ్ళు కలిపి తీపిచ్చి మందులు అంతా వర్క్ చేసుకున్న తర్వాత పెరికిచ్చి మళ్ళీ ఉల్లిగడ్డలు కోపిచ్చి బాడీ వేసుకొని మార్కెట్కి వేసుకపోతే ఒక కింటం వచ్చేసి 100 రూపాయలు పోతే ఎవరికి బాధ ఉండదు? సో బాధే ఉంటుంది. సో నేనైతే అప్పుడు కూడా బాధపడతా. రైతుల గురించి అంటే ఒకసారి లాభం వస్తే 4 సార్లు నష్టం వస్తుంది రైతుకి. అది గవర్నమెంట్ ఇంకా అంటే అంత మంచి ఈ రైతుల్ని పట్టించుకునేంత ఎవ్వరూ అనిపించలే నాకైతే. అంటే రైతు సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి కాదు, అట్లే ఉన్నాయి, సాగుతాయి కూడా అంటారా? సాగుతున్నాయి. అంటే అన్నీ మారాయి. ఇప్పుడు రోడ్స్ ఏదన్నా కానీ వస్తున్న తరంలో అన్నీ మారుతూ వస్తున్నాయి, టెక్నాలజీ కానీ అన్ని కానీ రైతుల కష్టాలు ఎందుకు తగ్గట్లేదు? అది గవర్నమెంట్ అడగాల. ఓకే, మీరు ఒక మీ పక్కనుండే రైతులు ఏమంటారు కష్టాలంటే? వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? కష్టాలంటే ఒకరు ఒక పంట వేసారు, దానికి రేటు బాగుందంటే మా రైతులు కూడా అందరు అదే పంట వేస్తారు. సో అక్కడ కొంచెం దెబ్బ పడినట్టు ఉంటుంది. సో దానివల్ల
మంచి గవర్నమెంట్ వచ్చి మంచిగా రైతులకి గిట్టుబాటు ధర ఇస్తే అందరం బాగుంటాం పిల్లల తల్లులు అని ప్రతి రైతు అనే ఓడు రాత్రి కరెంటు 1 గంటకు వచ్చినా పొలం వెళ్ళి నీళ్లు కట్టుకోవాలా, ముళ్ళనక పాములనక ఏ ఉన్నా అవసరం లేదు. మనకన్నా ఐఫోన్స్ ఈ టార్చ్ వేసుకొని పోతాం. కొంతమంది పల్లెటూరులో ఎట్లుంటారంటే బ్యాటరీ కూడా ఉండదు, అట్టే మబ్బుకి చందమామ ఉంటాడు కదా ఎన్నెలకి పోయి నీళ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, కడుతున్నారు కూడా ఇప్పుడు. సో ఇన్ని కష్టాలు ఉన్నాయి రైతులకి. అవును. సో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎట్లా ఉంటది పరిస్థితి? అంటే పైరుకి ఎంత వర్షం పడితే బాగుంటుందో అంత వర్షం పడితే బాగుంటుంది. విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు కూడా చాలా మంది చాలా నష్టపోతారు. అది కూడా కొంచెం బాధనే. మీరు ఎప్పుడైనా నష్టపోయారా విపరీత చాలా 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 దాని గురించి చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవు. పంట చేతికి వచ్చింటుంది అంతెందుకు. మొన్న నేను ఉల్లిగడ్డలు పండించిన కదా, నేను ఉల్లిగడ్డలు ముంచుతున్నా 3 రోజులు మూసర పట్టింది వర్షం. పట్టలు కప్పుకొని పట్టల కింద ఉల్లిగడ్డలు ముంచినాం. లేదంటే ఇంకా బాగా రేటు పోయేటివి ఉల్లిగడ్డలు. నిజంగా మీకు ఒకవైపు ఫార్మర్గా ఇవి టెన్షన్, ఒక రైతుగా పొలం చూసుకోవాలన్న ఇది టెన్షన్, మళ్ళీ దీన్ని నమ్ముకొని వచ్చాము, ఈ 2 టెన్షన్ మధ్య ఎలా బతుకుతున్నారు మీరు? అసలు ఎంత కష్టం. సంసారం అన్న సముద్రమైన ఇది వచ్చంటారు కానీ సంసారం ఇది లేమంటారు కదా. సో ఒక మనిషి ఈ సంసారం అనే సాగరంలో ఈదుకుంటూ పోతుంటాడు అంతే. మీరు అందరు అంటారు కదా ఒకేసారి 2 పడవల మీద కాలేకూడదు, మీరు 2 పడవల్లో వెళ్తున్నారు కదా ఒకేసారి, ఎట్లా అనిపిస్తుంది? మేనేజ్ చేస్తే ఈజీ, మేనేజ్ చేయలేకపోతే బిర్ర అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలియని నిజాలు కూడా చాలా మట్టుకు వచ్చాయి. ఒక రైతుగా కష్టపడుతూ ఇక్కడ కష్టపడుతున్నారు. నిజమైన కష్టార్జీవి ఆర్జీవి మీరే అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గిడ్డయ్య గారు, సారీ రన్నింగ్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.